ఏంటి సార్ మొదలు చాటం కూర్చొని ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ రాస్తున్నారు? అదే ఏం లేదు, మన కాలేజ్ డ్రీమ్ గర్ల్స్ రాసిన లవ్ లెటర్స్ కు లవ్లీగా జవాబు లెటర్ ట్రై చేస్తున్నాను. ఓహో, సినిమా డైలాగ్స్ లెవెల్లో. గురుగారు, లవ్ లెటర్స్ రాసే ప్లేస్ ఇది కాదు. ఇంట్లోనే రాసుకోవచ్చు కదా, ఇక్కడ ఎవరన్నా చూస్తే. అమ్మో, ఇంకేమనుందా? ఇంట్లో నా భార్య గాని పిల్లలకు గాని ఈ విషయం తెలిసిందనుకోండి, పంపలంటకపోవు. మరి ఇంకెందుకు సార్ ఆలస్యం, తొందరగా రాసేయండి. అక్కడ అమ్మాయిలందరూ మీ లెటర్స్ కోసం తెగ ఉపలాట పడిపోతున్నారు సార్. లవ్ లెటర్ కదా, నీట్ గా ఉండాలని. సార్ మీరు అందంగా ఉన్నారుగా, చాలు. నేను అందంగా ఉంటానని నాకు తెలుసు, నా హ్యాండ్ రైటింగ్ అందంగా ఉండదు కదా, అందుకని కొంచెం నీట్ గా రాస్తున్నాను. నేను చెప్తాను, మీరు రాయండి సార్. నేను చెప్తా. సరే, నువ్వే చెప్పు. డియర్ సత్య, నీ అందం వర్ణించడం నా తరమా. మీ హెయిర్ క్లినిక్ కాల్క్లియర్ షాంపూతో స్నానం చేసిన తర్వాత మెరిసే హెయిర్ లా అందంగా ఉంటుంది. అందుకే నేను పడిపోయాను. రాయండి సార్. అసలు నీ బాడీ స్ట్రక్చరే యమ కస్సుమంటుంది. నాకా నీకా? ఆ పాడుబుద్ధి నాకెందుకుంటుంది సార్? అయినా మీ లవర్ ని అలా ఎందుకు ఊహించుకుంటాను? ఒకవేళ ఊహించుకున్నానే అనుకోండి, గురుద్రోహం చేసిన శాపగ్రస్తుడు అవను. సరే సరే, ఇదిగో బాయ్, ఈ ఉత్తరాల భాగవతం మాత్రం నీకు నాకు తప్ప నరనాథుడికి తెలియకూడదు. ఎవరికి చెప్పం. సరే సరే, అయితే చెప్పండి. సార్ రాసింది చాలు సార్. అంతేనటవా? అంతేనటవా? సరే, అయితే స్వీట్ గా ఒకటి ఫినిషింగ్ టచ్. సరే సరే, చెప్పు. నా కౌగిలిలోకి ఎప్పుడు వాలిపోతావో అని ఎదురు చూస్తున్నా నీ సుందరంగుడు ఎలా ఉంటా? కుదురుద్ది. ఆ పనికి మాలిన అమ్మాయిల్ని లవ్ చేసే బదులు నన్ను చేయొచ్చుగా.